రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి అందరూ అభిమానులుగా మారిపోతున్నారు. అంటే ఇప్పటికే వాళ్ళ అభిమానులు మళ్ళీసారి ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ వ్యక్తిని పొగడం అంటే అంత ఈజీ కాదు. మొన్ననేమో దానం నాగేందర్ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే సునామీ వచ్చినట్టే అని, ఈ రోజేమో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ గారు కేసీఆర్ హయంలోనే బాన్సువాడ అభివృద్ధి జరిగిందని, నాకు అన్నం పెట్టిన కేసీఆర్ ను మర్చిపోలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టిన కేసీఆర్ ను నేను మర్చిపోలేను అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు సంచలన కామెంట్స్ తో ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాల్లో అలజడి సృష్టించారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలతో రాష్ట్రంలో రాజకీయాలు ఒకేసారి వేడెక్కించారు. తన నియోజకవర్గంలో కేసీఆర్ హయంలోనే అభివృద్ధి జరిగిందని, ఈ విషయాన్ని చెప్పడానికి తానేమి వెనకాడబోనని అన్నారు. అన్నం పెట్టిన వారిని మర్చిపోలేము అంటే కేసీఆర్ గారిని మర్చిపోలేనని తన మనసులో మాట బయటపెట్టారు. కేసీఆర్ ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, కానీ నియోజకవర్గంలో కొంతమంది వ్యవహార శైలి తనను ఇబ్బంది పెట్టినందుకే పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ తో కలిసి పని చేయాల్సి వచ్చిందని, అలాగే కామారెడ్డి జిల్లా బిక్కినూరు మండలంలో మంజీర చెక్ డ్యాం వద్ద కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ తాను ఏనాడు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, 3 రంగుల జాతీయ జెండాని కప్పుకోనని తెలిపారు. మరి మంత్రి పదవుల కోసం, డబ్బుల కోసం తను పార్టీ మారలేదన్నారు. 2 ఏళ్ల క్రితం మంత్రి పొంగులేటి స్వయంగా తనే మా ఇంటికి వచ్చి, హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడించారని, తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా తన ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించి కొన్ని మాటలు చెప్పి నన్ను పార్టీలోకి వచ్చేలా చేశారని, నా 6 నెలల్లో నియోజకవర్గ సమస్యలు పరిష్కారానికి తన హామీ అని ముఖ్యమంత్రి చెప్పడంతోనే నేను పార్టీలోకి చేరానని పోచారం శ్రీనివాస్ అన్నారు. తన ఆవేదనను వెళ్ళగక్కున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఇతర మంత్రులకు చెప్పానని, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కూడా కొన్ని సమస్యలు చెప్పానని, కానీ ముఖ్యమంత్రి హామీ నేటికి నెరవేరలేదని సీఎం చెప్పినా మంత్రులు తన ఫోన్ ఎత్తడం లేదని, సీఎం మాటకే విలువ లేదని కాంగ్రెస్ పార్టీలో ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు అసలు సీఎం మాట వినడం లేదని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నానని, బిల్లులు రాకపోవడంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు కాంట్రాక్టర్లు సగంలోనే పనిని నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి అనేది ఎక్కడ జరగట్లేదని, పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు అసలే పడడం లేదని, ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వారికి నచ్చిన పనులు వారు చేసుకుంటున్నారని, అలాగే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా తన మాట వినడం లేదని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే రాష్ట్రం డెవలప్ అయింది, అలాగే మా బాన్సువాడ డెవలప్ అయిందని తన మనసులో మాట మీడియా ముందు తెలియజేశారు. దీన్ని బట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఇతర పార్టీ నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్స్ గాని ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు 200% కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు దండుకుందాం, ఎవరి మాట వినకుండా ఉన్న కాడికి అందుకొని సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు మాత్రమే పనులు అవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిన నాయకులకు మాత్రం ఒక్క పని కాదు కదా, వాళ్ళ ఫోన్ లేపే పరిస్థితే లేదు. స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పినా కూడా అక్కడ ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవ్వరు పట్టించుకోవట్లేదట. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవద్దు అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే, రాబోయే రోజులలో ఖచ్చితంగా మరోసారి అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి రాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయని మనం పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని మీరు ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.